రైట్. తులసిరెడ్డి గారు, ఆపరేషన్ సింధూర్పై వాడివేడి చర్చ ఇంకా కొనసాగుతోంది. ఈరోజు రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి చేసిన కామెంట్ కూడా మీరు చూశారు. పాకిస్తాన్ ఓటమిని అంగీకరించింది, కానీ ప్రతిపక్షాలు మాత్రం మన సైనికుల సత్తాను ప్రశ్నిస్తున్నాయి అంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఆపరేషన్ సింధూర్కు ముందు పహల్గామ్ దాడి జరిగింది. అవును. అంటే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూరు, ఆపరేషన్ మహాదేవ్, ఈ మూడు క్రొనాలజీ. పహల్గామ్ దాడి జరిగింది ఎప్పుడు? 2025 ఏప్రిల్ 22వ తారీఖు. 5 మంది ఉగ్రవాదులు వచ్చి పాకిస్తాన్ నుండి భారతదేశం వచ్చి జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ పర్యాటక కేంద్రంలో 26 మందిని చంపారు. ఇది జరిగింది ఎప్పుడు? 22/4/2022 ఏప్రిల్ 22. ఏప్రిల్ 22. ఉగ్రవాద శిబిరాల మీద దాడి జరిగింది ఎప్పుడు? మే 7న. ఇదేమో ఏప్రిల్ 22న, అది మే 7న ఆపరేషన్ సింధూర్ జరిగింది. సరే, కాల్పుల విరమణ మే 10న. ఇక్కడ అందరికీ ఉన్నటువంటి అనుమానాలు కానీ ప్రశ్నలు కానీ ఏమంటే, పహల్గామ్ అనేది ఒక మంచి పర్యాటక కేంద్రము, ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. అక్కడ భద్రతా వైఫల్యం కారణంగా ఈ యొక్క ఉగ్రవాద దాడి జరిగింది. అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నా, ఒక హోంగార్డ్ ఉన్నా కానీ 26 మందిని ఉగ్రవాదులు చంపిండే వాళ్ళు కాదు. మొత్తం ఆపరేషన్ సింధూరే అవసరమైనది కాదు. కాబట్టి ఇది పహల్గామ్ దాడి, ఆ సంఘటనే భద్రతా వైఫల్యానికి పరాకాష్ట అనేది దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్ర హోంశాఖ. ఎందుకంటే ఇది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి కేంద్ర హోంశాఖ అంటే భారత ప్రభుత్వం వచ్చేసి అది ఆన్సర్ చెప్పాలి. అది ఖచ్చితంగా భద్రతా వైఫల్యం కిందనే. రెండవది వచ్చేసి ఎప్పుడు జరిగింది ఇది? మీరు చెప్పినట్లు ఏప్రిల్ 22న. ఇప్పుడు ఈ రోజు 29 జూలైలో ఉన్నాం. దాదాపు 3 నెలలు అయిపోయింది. ఈరోజు ఏదో మరి ఆపరేషన్ మహదేవ్ లో మట్టు పెట్టామంటున్నారు ఈరోజు మరి ఆ ఉగ్రవాదులు. అది ఎంతవరకు వాస్తవం కానీ, ఇంతవరకు 100 రోజులైనా కానీ ఆ ఉగ్రవాదులను ఐడెంటిఫై చేసింది లేదు, వాళ్ళను పట్టుకునింది లేదు, వాళ్ళను మట్టు పెట్టింది లేదు. ఓకే, మేము ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసినామని చెప్తున్నారు తప్ప, కన్సర్న్డ్ పీపుల్ ఎవరైతే 26 మందిని చంపారో వాళ్ళను ఐడెంటిఫై చేయడం కానీ, వాళ్ళను పట్టుకోవడం కానీ, వాళ్ళను హతమార్చడం కానీ ఏమీ చేయలేదు. వచ్చేసి అది చేయకుండా ఓవర్గా వచ్చేసి ఉగ్రవాద శిబిరాల మీద ఆపరేషన్ సింధూర్. ఓకే, ఆపరేషన్ సింధూర్ యొక్క అర్థం ఏమి? దానికి ఎందుకోసం చేస్తున్నది? ఉగ్రవాదులను తుదమట్టించుకోవడం. కాబట్టి అసలు కారణమైన ఉగ్రవాదం మాత్రం చంపలేదు, కానీ మిగతా ఉగ్రవాదం అందరినీ చంపేసినాము శిబిరాల మీద అనడం అనేది సరే, అది కొంతవరకు ఆపరేషన్ సింధూర్ ఓకే, కానీ ఈ ఉగ్రవాదాల పరిస్థితి ఏమిటి? అంటే మిగతా ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం, ఉగ్రవాద శిబిరాలను మట్టు పెట్టడం కరెక్ట్ కాదా? ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఫస్ట్ వాళ్ళనే మనం మట్టు పెట్టాలా తులసిరెడ్డి గారు? అంతే కదా. ముందు హంతకుని వచ్చేసి ఏమనకుండా హంతకుని ప్రేరేపించిన వాళ్ళంటే ముందు హంతకుడు వచ్చేసి అతన్ని పట్టుకుంటే కదా ముందు వచ్చేసి. హంతకుని వచ్చేసి ఏమైంది? ఒక 5 మందిని పట్టుకోలేకపోయినప్పుడు మన యొక్క నిఘా వ్యవస్థ ఏమైంది, మన డ్రోన్స్ ఏమైనాయి, మన శక్తి ఏమైంది వచ్చేసి అంటే అంటర్ఫేజర్ కదా. వాళ్ళను మట్టు పెట్టిండి ఉగ్రవాద శిబిరాల మీద కూడా దాడి చేసింది. అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పాకిస్తాన్ ఓటమి అంగీకరించింది, కాల్పుల విరమణకు ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది. అలాంటప్పుడు మనం అటర్ ఫ్లాప్ అయినట్ట, సక్సెస్ అయినట్ట? ముందు ఇది ఉంది, పహల్గామ్ దాడి కేంద్ర ప్రభుత్వానికి భద్రతా వైఫల్యం అంటున్నారు కదా, దానికి ముందు ఆన్సర్ చెప్పాలా? ఓకే, ఆపరేషన్ సింధూర్ సరే వాళ్ళు అంటున్నారు, కానీ అయినప్పటికీ వచ్చేసి ఉగ్రవాదులకు వచ్చేసి వాళ్ళను అధికార లాంఛనాలతో వాళ్ళకు ఉగ్రవాదులకు అంత్యక్రియ జరిపారు. ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చారు. తర్వాత మొత్తం 14 కోట్లు వచ్చేసి అజర్కి ఇస్తా అని చెప్పారు. మళ్ళా మన మీద దాడి చేశారు. తర్వాత వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ గా అయ్యారు. IMF నుండి నిధులు పొందారు. కాబట్టి ఇవన్నీ దీని పైదలు కాక ఏమన్నా వచ్చేసి. కాబట్టి మనము నాణ్యానికి బొమ్మ బొరుస ఉన్నట్టు ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద శిబిరాల మీద ఖచ్చితంగా దాడి చేశారు. అంతవరకు వచ్చేసి మన సైన్యాన్ని అప్రిషియేట్ చేద్దాం. కానీ మిగతా మాట్లాడదాం, అవి కూడా మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నారు. అలాగే పాకిస్తాన్ కు సంబంధించి ట్రేడ్ విషయంలో కొన్ని ఆంక్షలు పెట్టారు. మూడోది, అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఏ విధంగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుందో ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు.
ఇంకా ఏం చేయలేదన్నది మీ యొక్క ఆవేదన. దీనికి ముందు ఆన్సర్ దీనికి చెప్పాలి కదా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మొత్తం కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. దాంట్లో వచ్చేసి నిర్ద్వందంగా వచ్చేసి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తానికి అందరూ ఒప్పుకున్నారు కదా. అది ఇష్యూ కాదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కు అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు భద్రతా వైఫల్యానికి సంబంధించి పహల్గామ్ లో ఏం ఆన్సర్ చెప్తారు? తర్వాత ఐఎంఎఫ్ వచ్చేసి అది ఆ డబ్బు వచ్చేసి మొత్తము పాకిస్తాన్ కు వచ్చే డబ్బంతా ఉగ్రవాదం మీద ఖర్చు పెడుతుందని చెప్పి ప్రజలకు ఖర్చు పెట్టడం మీరు, ఉగ్రవాదం ఖర్చు పెట్టడం మీరు. ఆ నేపథ్యంలో కూడా చంపిన వాళ్ళకి అధికార లాంఛనాలతో చనిపోయిన వాళ్ళకు 14 మందికి ఒక్కొరికి ₹1 కోటి ఇవ్వడమే కాకుండా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి ఆ 14 కోట్లు కూడా జైషే మహమ్మద్ అగ్రనేత అజర్ కు ఇచ్చేటట్టుగా ఆ మొత్తం ఐఎంఎఫ్ నుండి వచ్చే డబ్బు కూడా ఉగ్రవాదులకు పోయేటప్పుడు దాన్ని అది అడ్డుకోలేకపోవడం బలహీనతే కదా. ఐఎంఎఫ్ సాయం వద్దని భారత్ అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఎలుగెత్తి చాటింది కదా తులసిరెడ్డి గారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు జియో సిస్టంలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి మనం చూస్తున్నాం. అమెరికా భారత్తో సహకారం తీసుకుంటూనే భారత్కు చెక్ పెట్టేందుకు పాకిస్తాన్ లాంటి దేశాలను వాడుకుంటుంది. చైనా రాజకీయాలు కూడా మనం చూస్తున్నాం. అందుకు కేవలం మనం ఐఎంఎఫ్ సాయం అడ్డుకోకుండా అయిపోయాం కాబట్టి ఇంకా భారత్ ఫెయిల్, మన ప్రయత్నాలు ఫెయిల్ అని మనం ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. ప్రయత్నం చేసింది వాస్తవమే, ఫెయిల్ అయిపోయింది కూడా వాస్తవమే కదా. అదే విధంగా ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాద నిర్మూలన కమిటీకి వైస్ చైర్మన్ గా పాకిస్తాన్ నువ్వు అడ్డుకున్నది వాస్తవమే, నువ్వు ప్రయత్నం చేసినావు కానీ ఫెయిల్ అయినావు కదా. ఎందుకు ఓవర్ ఏదో గొప్పగా చెప్పుకోవడం వచ్చేసి అన్ని విషయాల్లో వచ్చేసి వీరులం సూర్లం విక్రమార్కులం అని చెప్పేసి కొన్ని ప్రయత్నాల వరకు ఓకే. కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వద్దసం వచ్చేసి ఆపరేషన్ సింధూర్ వద్దంటారా? ఆపరేషన్ సింధూర్ ఎవరు వద్దన్నారు? దానికి ఎవరు సపోర్ట్ ఇవ్వదు? అన్ని పార్టీలు సపోర్ట్ ఇచ్చినాయి, దేశమంతా సపోర్ట్ ఇచ్చింది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేసేసి వద్దసం దీనికి పహల్గామ్ గా ఆన్సర్ చెప్పరు, ఈనాళ్ళు ఏం చేస్తుంటే ఆన్సర్ చెప్పరు. కాబట్టి అక్కడ ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నది ఆపరేషన్ సింధూర్ గురించి కాదు. తర్వాత ఆపరేషన్ సింధూర్ లో కూడా సరే ట్రంప్ వ్యాఖ్యలు వచ్చేసి సరే యుద్ధం ఎవరు స్టాప్ చేసినా మంచిదే, యుద్ధం ఎవరికి మంచిది కాదు. అది రష్యాకు ఉక్రెయిన్కైనా, ఇజ్రాయెల్ కు లెబనాన్కైనా, మనకు పాకిస్తాన్కైనా, లేకుంటే కంబోడియాకు దానిని కూడా ఇష్యూ చేశారు కదా. ట్రంపే ఆపి ఉంటాడు. ట్రంప్ ఎన్నిసార్లు అంటున్నా ప్రైమ్ మినిస్టర్ మోడీ రెస్పాండ్ అవ్వట్లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు కదా. అంటే మన ప్రధాని మీద నమ్మకం లేదా? ప్రధాని అంటే ట్రంప్ అన్నాడు కాబట్టి ట్రంప్ నమ్మేద్దామా? మంచిదే కానీ ఆయన వచ్చేసి మొత్తం సమస్య ఏమి వాణిజ్య సమస్యలు తీసుకొచ్చి ఆఫ్ చేశాను అంటున్నాడు. ఏంటి ఆ వాణిజ్య సమస్య చెప్పాలి కదా ఇక్కడ. కానీ అసలు ఆయన జోక్యం లేదని ప్రైమ్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చారు కదా. మరి అదే కదా పార్లమెంట్ చెప్పని చెప్తుంది, అదే కదా పార్లమెంట్ అదే చెప్పొచ్చు కదా. ఓకే కిషోర్ గారు దీనిపైన పార్లమెంట్ వేదిక తులసిరెడ్డి గారు అంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అన్నది ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటన. అలాగే ప్రతిపక్షాలు లేవనెత్తున్న కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే మరి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చినట్టుగా భావించవచ్చా? మీకు ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ అనుమానాలనే చెప్తున్నాం కదా. ఇప్పుడు వారు కూడా చెప్పారు పహల్గామ్ దాడికి వచ్చేసి ఒక విధంగా వైఫల్యమని, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ కు అన్ని పార్టీలు సపోర్ట్ ఇచ్చాయి. కాబట్టి ఇక్కడ ఒక ఇష్యూ మేజర్ ఇష్యూ కాబట్టి దాంట్లో వచ్చేసి ప్రతిపక్షాలు ఒక నాణ్యానికి బొమ్మ పరుచు అన్నట్టు రెండు పక్కల ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆపరేషన్ సింధూర్ గురించి ఒక వర్షం చెప్పారు, పహల్గామ్ దాడి గురించి చెప్పారు. అదేవిధంగా ప్రతిపక్షాలు వచ్చేసి పహల్గామ్ దాడి వైఫల్యము, ఆపరేషన్ సింధూర్ కు మేము హృదయపూర్వకంగా సపోర్ట్ ఇచ్చాము. కాకపోతే ఏమంటే కాల్పుల విరమణ అంటే ఎలాంటి సమయంలో ప్రతిపక్షం అధికార పక్షం ఉండదు కదా, అంతా భారత పక్షంగానే ఉండాలి కదా అని. ఇప్పుడు ఏదైనా ఒక అంతిమంగా భారత పక్షం ఉంటాం కానీ ఇంకా ఏం మాట్లాడకుండా ఒకే పక్షం ఎట్లొస్తాం వచ్చేసి ఏదైనా వచ్చేసి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మీరు ప్రతిపక్షంగా ఇష్యూని రేజ్ చేయాలి, అడగాలి, నేను కాదనటం లేదు. కానీ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో పహల్గామ్ దాడి జరిగిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేసాము, దెబ్బకి పాకిస్తాన్ తోకముడిచింది, సింధు జలాల ఒప్పందానికి సంబంధించి మనం రద్దు చేసుకున్నాము, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాము. అంటే ఇలాంటి ఒక సెన్సిటివ్ మ్యాటర్స్లో కూడా మనం ఒక డెకారం మెయింటైన్ చేయాలి కదా. ఎక్కడ వచ్చేసి విజయోత్సవ సభ వాళ్ళొకరే జరుపుకుని సరిపోతున్నా, బీజేపీ పార్టీ వాళ్ళొకరే. కాబట్టి మీరు వచ్చేసి మీకు క్రెడిట్ పొందాలని చెప్పేసి మీరు విజయోత్సవం అది అయిపోతేనే
దేశం అంతా వచ్చేసి విజయోత్సవ సభలు అందరినీ కలుపుకొని అక్కడ వచ్చింది కూడా. నిజమే అయితే కదా మీకు భారతదేశం యొక్క గొప్పతనం అయికుంటే అవి ప్రతిపక్ష పార్టీని కలుపుకొని ముందు మీటింగ్లకే రావు, వచ్చేసి ప్రధానమంత్రి రాడు, వచ్చేసి బీహార్ లో ఎన్నికల్లో పాల్గొంటాడు. ఓకే. కాబట్టి దాన్ని ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి సమస్య వస్తుంది. అంటే కిషోర్ గారు అది కరెక్టేనా? పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రయత్నం చేయడాన్ని సమర్థించుకుంటారా? భారతదేశం నాకు బాగా అంటే ఇది అయిపోయిన తర్వాత విజయోత్సవ